టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ రాహు ఉన్నాడు. దానివల్ల మనకి ఏమవుతుందండి, ఈ యొక్క అనేకమైనటువంటి టెన్షన్స్. మనము ఈ యొక్క వరల్డ్ మ్యాచెస్ని కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క లీగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా ఇవి. సో అక్కడ మనం కర్కాటక రాశి వాళ్ళని అబ్జర్వ్ చేయండి మీరు. వాళ్ళు చక్కగా మ్యాచే టైప్ అయిపోయింది. అందువలన లాస్ట్కి అదేంటి, లక్నో వాళ్ళు కొట్టాలా, కలకత్తా వాళ్ళు కొట్టాలా. కానీ అందులో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉన్నప్పుడు అటు ఇటు కాకుండా మ్యాచ్ టైప్ అయిపోయింది. అదే అన్నమాట గొప్పతనం. అదే కర్కాటక రాశి అంటే అటు తేలనివ్వదు, ఇటు తేలనివ్వదు. మీకు అష్టమ రాహు వల్ల టెన్షన్స్ ఇస్తుంది, పనులు లేటుగా చేస్తుంది కానీ పనులు చెడగొట్టదు. ఈ విధంగా ఉంటుంది. అలాగే చక్కగా మనకి లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీల వలన ఉపయోగము. తర్వాత చక్కగా మీకు దక్షిణతో భారతదేశం వైపు వెళ్ళడం వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయి. మీ అత్తగారి వైపు బంధువులందరినీ కూడా వాళ్ళు లాభాలు చేస్తారు. మీకు మీ భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఇన్కమ్స్ కానీ అలాంటివన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రవి బుధ ఆదిత్య యోగం వల్ల ఏమవుతుందంటే మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాల ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఏదో రకంగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల తప్పిచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాస్త ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అండి అనడం కాదు. ఇంట్రెస్ట్ లైఫ్లో లేకపోతే ఎట్లా అమ్మా? ఇంట్రెస్ట్ లైఫ్లో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ దట్ యు మేక్ ద లైఫ్ వెరీ బ్యూటిఫుల్. ఎదురుకుండగా ఉన్న గురువుని పట్టుకొని ఎవడన్నా ఇంకో గురువుగారు ఉన్నారని అంటారు. మనం జ్యోతిషం చెప్పేవాడు వాస్తు ఎవడన్నా కావాలంటే ఏమండి ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారండి వాస్తు చెప్పడానికి మీకులాగా నాలెడ్జబుల్. మేము గురువులకు అంకితం అయిపోయిన వాళ్ళం. మాతో ఈక్వల్గా నాలెడ్జబుల్ ఎలా అవుతారమ్మా? ఐఐటి మెడ్రాస్లో చదివినవాడిని నేను. సో ఆ రకంగా డిస్టింగ్విష్ అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎదురుకుండగా ఉన్నటువంటి అవకాశాలని మీరు గుర్తించలేకుండా ఎక్కడో ఎప్పుడో అవి ఏమన్నా మీకు చేస్తారేమో అని ఆశలు పడుతూ ఉంటారు. ఈ యాటిట్యూడ్ మార్చుకోండి. తర్వాత పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి. రావి చెట్టుకి చక్కగా మీరు ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.